అమ్మ ఇక్కడే అసలు రహస్యం అంతా ఉంది సౌందర్యలహరి. అమ్మవారు ఈ భూమి మీద ఉన్న వారందరికీ ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాలనుకుంది. కాలడి శంకరుడే కైలాస శంకరుడు అని చెప్పాలనుకుంది. కాలడిలో జన్మించి ఈ భూమి మీద నడయాడిన శంకర భగవత్పాదులు ఎవరున్నారో వారే సాక్షాత్తుగా కైలాసంలో ఉండేటటువంటి పరమశివుడు. ఆయన ఈయన ఒకటే, అందుకే ఆయన రచించిన దాన్ని ఈయన పూర్తి చేయగలిగారు. అయితే అమ్మవారు ఇచ్చేటప్పుడే ఆనందలహరిని ఒకదాన్ని ఇచ్చి సౌందర్యలహరిని నువ్వు పూర్తి చేయి శంకరా అనొచ్చు కదా. నందికేశ్వరుడు తీసేసుకునేటట్టు చేయడం ఎందుకు మరి అంటే దానికి ఒక గొప్ప విశేషం చెప్తారు. ఒక రాజు రాజ్యాన్ని చేస్తున్నాడు. ఆ రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన సర్వసమర్థుడు. అంత సర్వసమర్థుడైనటువంటి కుమారుడు ఆయన రాజ్యాన్ని ఏలగలిగిన వాడు, తండ్రితో సమానుడు. తల్లి ఎప్పుడైనా పిల్లవాడిని పిలిచి నువ్వు కూడా సమర్థుడవు, అందుకని మీ నాన్నగారి రాజ్యంలో అర్ధభాగాన్ని నువ్వు తీసుకుని పరిపాలించు అని అమ్మ అంటుందా? అలా అనదు. భర్తగారే రాజ్యం ఏలాలి. కానీ ఒకనాడు భర్తగారు అంతఃపురంలో లేకుండా ఎక్కడికో వెళ్ళినటువంటి సమయంలో శత్రువులు దండయాత్ర చేశారు. అప్పుడు తల్లి ఏమంటుంది రాజకుమారుణ్ణి పిలిచి, శత్రువులు వచ్చి రాజ్యం మీద దండయాత్ర చేశారు, నీ తండ్రి గారు వేరొక పని మీద వేరొక చోటికి వెళ్ళారు, నువ్వు కూడా